ఇక కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం క్రమంగా తిరుగు ప్రయాణం చేస్తున్నారు. వాహనాల్లో వచ్చేవారికి అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ స్కార్పియో వాహనం వేగంగా వచ్చి ఆగి ఉన్న కంటైనర్ ట్రక్ను ఢీకొట్టింది. దీంతో స్కార్పియోలో ప్రయాణిస్తున్న మహిళతో సహా 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బీహార్ కైమూర్ జిల్లాలోని కుద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని తిల్చిలి సమీపంలో చోటు చేసుకుంది. NH-19 పై ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. చాలా ఇప్పటికే కుంభమేళా దాదాపు 50 కోట్ల మంది మరి దేశం నలుమూలల నుంచి మరి సందర్శించారు. మరి తిరుగు ప్రయాణంలో చాలా ప్రమాదం కూడా జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడాలి? ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా కొంతమంది చనిపోయారు. సో ఇప్పుడు బీహార్కి చెందిన ఖుర్దా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులైతే ఇక్కడ ఒక స్కార్పియో ఢీకొట్టి మరణించారు. సో దీన్ని ఎలా చూడాలి? ఎందుకు ఈ ప్రమాదాలకి తావు అవుతుంది? వెంకట్, తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు భక్తి పారవశ్యం ఎక్కువ వెళ్ళిందో, చాలా మంది వెళ్ళారు. భక్తి పారవశ్యం అక్కడ చూపించి అక్కడ కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అదేవిధంగా ప్రయాగ్ రాజ్ కుంభమేళా నుంచి ఈ రోజు తిరిగి వస్తుండగా వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన ఇరిగేషన్ శాఖకు చెందిన డి అధికారితో సహా 3 మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మరో 3కి గాయాలు కూడా తీవ్ర గాయాలైనాయి. వాళ్ళని మృతుల్లో మాత్రం ఇరిగేషన్ శాఖ జహీరాబాద్ సబ్ డివిజన్ డి వెంకటరామరెడ్డితో పాటు ఆయన భార్య విలాసిని, మల్లారెడ్డి కూడా గాయాల పాలై మృతి చెందిన సమాచారం ఉంటుంది. వీరు వచ్చే క్రమంలో నేషనల్ హైవే పైన ఒక ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టారు. ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి వాళ్ళు టిప్పర్ను ఢీకొనగా కారు నుజ్జు అందులో ప్రయాణిస్తున్న డీతో కుటుంబ సభ్యులతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందినట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ 1998 బ్యాచ్ చెందిన వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి కుంభమేళకు వెళ్లారు. ఆయన మృతితో పాటు నాల్కల్ మండలం గంగ్వారు గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. సదరు అధికారి కుటుంబంతో సహా సంగారెడ్డి జిమాక్స్ కాలనీలో నివాసం ఉంటున్నట్టు మనకు పూర్తి సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో వాళ్ళ మృతదేహాలను సంగారెడ్డికి వచ్చే తెప్పించే అవకాశం ఉంది. వెంకట్. రైట్, థ్యాంక్ యూ బాసిత్.